హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటదనమాట. అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో, అసలు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. లాస్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి 'టీమోన్ పవన్', మన 'రీతు' అండ్ 'రాము రాథోడ్' కూడా ఉండడం జరిగింది. కానీ అసలు గౌరవ్‌ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? అసలు ఎందుకు ఎలిమినేట్ చేయాల్సొస్తుంది? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఆ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి మామ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే అసలు ఎవరు చేసుకోవట్లేదు. అండ్ లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుందనమాట. అండ్ మనకు కొంచెం బూస్టింగ్ కూడా ఉంటుంది. దయచేసి లైక్ అయితే చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఏ డౌట్లు ఉండవనమాట. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ అసలు గౌరవ్‌ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారంటే ఓటింగ్ వల్ల అయితే కాదనిపిస్తుందనమాట. ప్రతిసారి ఓటింగ్ పెడుతున్నారు. మనమైతే ఓటింగ్ వేయడం జరుగుతుంది. తర్వాత లాస్ట్‌లో బిగ్ బాసే డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 'డీమోన్ పవన్' అన్నా, లేపోతే 'రీతూనన్నా' వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఆ లవ్ బాండింగ్ పోతుందని, మళ్ళీ ఇప్పుడు 'దివ్యల మాధురి' గారిని గాని ఎలిమినేట్ చేస్తే, ఇప్పుడిప్పుడే కొంచెం 'దివ్యల మాధురి' గారు కొంచెం హైప్ ఇస్తున్నారు. బిగ్ బాస్ టీఆర్పీ రేట్‌కి కొంచెం బాగా యూజ్ అవుతున్నారు. మళ్ళీ ఆమెను గాని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో! అప్పుడు 'బర్నీ' గారిని ఎలిమినేట్ చేస్తే టీఆర్పీ రేట్ ఎక్కడైతే 8 నుంచి 4 వరకు దిగిపోయిందో, మళ్ళీ ఇప్పుడు 'దివ్యల మాధురిని' గాని ఏమన్నా చేస్తే అలాగే టీఆర్పీ రేట్ పడిపోతుందేమోనని వాళ్ళు కూడా భయపడుతున్నారనమాట. ఈ ఓటింగ్ వల్ల డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. మామూలుగా లెక్క ప్రకారం అయితే తీసుకోవాల్సింది ఎవరంటే డేంజర్ జోన్‌లో ఉండిద్ది లాస్ట్ వరకు ఎవరున్నారంటే మన 'దివ్యల మాధురి' అయితేమి, 'టీమోన్ పవన్' అయితేమి, 'రీతు' అయితేమి ఉన్నారు. మన 'రాము రాథోడ్' వచ్చేసి సేఫ్ అయ్యాడు. కొంచెం ఓటింగ్‌లో ఫస్ట్ 3 డేస్ వచ్చేసేసి లాస్ట్‌లో ఉండడం జరిగింది 'రాము రాథోడ్.' తర్వాత కొంచెం ఊపందుకొని పైకెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కానీ గౌరవ్ కూడా ఉన్నాడు. కానీ గౌరవ్ అయితే ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేషన్ అయితే మామూలుగా అవ్వాల్సిన క్యాండిడేట్ అయితే కాదనమాట. కేవలం వీళ్ళు మనమైతే ఓటింగ్ ఏస్తనే ఉన్నాము. మనకిష్టం వచ్చినట్టు ఏస్తున్నాము. లెక్క ప్రకారం అవ్వాల్సిందైతే ఎవరో ఒకరు 'దివ్యల మాధురి' అయినా లేకపోతే మన 'టీమోన్ పవనో', 'రీతునో' అవ్వాలి ఎలిమినేట్ అయితే. కానీ వెరైటీగా గౌరవ్‌ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నార్రా అంటే మనోడికి మెయిన్ తెలుగు రావట్లేదు. అది స్టార్టింగ్‌లో నాగార్జున సార్ చెప్పాడు. "నువ్వు తెలుగు ఇంప్రూవ్ చేసుకోవాలన్నాడు." ఒక్క తెలుగు పక్కన పెడితే ఆడే విధానం గాని, ఆలోచించే విధానం గాని అన్నీ పర్ఫెక్ట్‌గున్నాయి. ఈ తెలుగు ఏదైతే రావటం లేదో దీనివల్ల వాళ్ళలో కలవలేకపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి మాట్లాడలేకపోతున్నాడు. జోవియల్‌గా ఉండలేకపోతున్నాడు. వాళ్ళు ఏమన్నా ఆర్గ్యూ చేస్తున్నా కూడా దానికి మనోడు రియాక్షన్ కనిపిస్తుంది గానీ, ఫైర్ కనిపిస్తుంది గానీ, దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాడనమాట. వాళ్ళతో అంటే ఏదైతే మనకి తెలుగు రాదు కాబట్టి అలా మాట్లాడలేకపోతున్నా. అందరూ కూడా అదే చెప్తున్నారు. "నీకు తెలుగు రాదు. నువ్వు సైలెంట్‌గా ఉండు ఫస్ట్" అని చెప్పడం జరుగుతుంది. ఇది పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. బిగ్ బాస్‌కి కొంచెం అలాగే ఉంది. మనోడి దగ్గర నుంచి ఫస్ట్ హౌస్‌లోకి వచ్చినప్పుడు మనోడి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. ఏదైతే లవ్ ట్రాక్ ఎక్స్‌పెక్ట్ చేశారో ఫస్ట్ లవ్ ట్రాక్ అనేది గౌరవ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారు. అలాగే కొంచెం బాగుంటాడు కాబట్టి కొంచెం టీఆర్పీ రేట్‌కి అన్నిటికి లవ్ ట్రాక్ ఏమన్నా కొంచెం సెట్ అయితే ఆయిషా గారు, మన తనూజ వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళకేమన్నా ఒక దివ్య ఉంది. దివ్యకి వీళ్ళందరికి ఏమన్నా సెట్ అయితే బాగుంటుంది. ఇంకా కొంచెం టీఆర్పీ పోతుందని అనుకున్నారు కానీ, గౌరవ్ అలాంటిదేం లేదనమాట. ఎవరితో అయితే కలవట్లేదు. ఓన్లీ ఎప్పుడు చూసినా గాని ఆ నిఖిల్‌తో మాట్లాడడం. ఏదో నిఖిల్‌తో ఏదేదో చెప్తా ఉంటాడు. ఎంతసేపటికి అది అంటాడు, ఇది అంటాడు. ఏదో మాట్లాడుతుంటాడు. ఆ ఎపిసోడ్‌లలో మనం చూస్తానే ఉంటాం. అది మనకి ఏం అర్థం కాదనమాట. ఏదేదో చెప్తుంటాడు. వీళ్ళు వాళ్ళని. ఇంకా అంతకు మించి నిఖిల్‌తో తప్పితే మనం ఎక్కువగా ఎవరితోనూ చూడలేదు గౌరవ్‌ని. ఇంకా అంతకుముందు ఏదో ఈ వీక్‌లో కొంచెం దివ్యతో కిచెన్ దగ్గర ఏదైతే ఆ గొడవ చూసామనమాట. ఆ గొడవ ఒకటి జరిగింది. అక్కడ కొంచెం సింపతి రూపంలో ఓట్లు కూడా పడ్డాయి. ఓట్లు పడ్డాయి. అంటే సింపతి రూపంలో కొంచెం చాయ్ పెట్టు అన్నందుకు దివ్య కొంచెం కంటెంట్ కోసం కొంచెం ఓవర్‌గా మాట్లాడడము అదంతా జరిగిందనమాట. మీకసల ఆ చాయ్ డిస్కషన్ దగ్గర అది మీకు గుర్తుంటే ఒకవేళ ఎపిసోడ్‌లో జరిగింది. గౌరవ్‌కి, దివ్యకి ఏదైతే క్లాష్ జరిగిందో కిచెన్ దగ్గర చాయ్ కోసము అది అసలు దాంట్లో ఎవరిది తప్పుందో దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరిది తప్పుందో మీకనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీటన్నిటి వల్ల ఇయన్నీ మెయిన్ అయిందనమాట. మనోడికి జోష్ ఉంది. ఆడే సత్తా ఉంది. అన్నీ ఉన్నాయి గానీ, ఈ తెలుగు ఏదైతే రాదో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్లయితే బిగ్ బాస్ అయితే పెద్ద డెసిషనే తీసుకున్నాడు. మొత్తానికి చూసారు. ఒక 1 వీక్ చూసారు. 2 వీక్ చూసారు. ఇంక లేదు వర్కౌట్ అవ్వట్లేదు. కంటెంట్ ఏమి రావట్లేదు. ఏదైతే వాళ్ళు ఊహించారో ఆ కంటెంట్ అనేది రావట్లేదనమాట. ఇప్పుడు 'రీతు' కానిచ్చి, 'డీమోన్ పవన్' కానిచ్చి, మాధురి గారు కానిచ్చి ఏదైతే కంటెంట్ వాళ్ళు ఊహించారో దానికి వస్తుంది. ఆ కంటెంట్ వస్తుంది. ఓటింగ్ తక్కువ పట్టా గాని వాళ్ళకి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నా గాని ఆ కంటెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి
వాళ్ళని చేయట్లేదు. ఎలిమినేట్ చేయట్లేదు. ఓట్లు తక్కువొచ్చినా చేయట్లేదు. మీరనుకుంటారు మేము ఓట్లు ఓటింగ్ సిస్టమ్ ఫాలో అవుతాం గదా! మనకందరికి గూగుల్‌లో కొడితే ఓటింగ్ సిస్టమ్, లైవ్ ఓటింగ్ సిస్టమ్ అందరికి వస్తది. తెలుస్తది కూడా. కానీ ఆ ఓటింగ్ సిస్టమ్ ప్రకారము ఎలిమినేషన్స్ అయితే జరగట్లేదు. లాస్ట్‌లో అసలు ఆ కంటెంట్ ఎవరు బాగేస్తున్నారు? బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ టీమ్ ఏదైతే అనుకుంటున్నారో, ఎవరి దగ్గర నుంచి ఏ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ కంటెంట్ రాని వాళ్ళనే వాళ్ళకి ఓట్లు పడ్డా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళు కూడా భయపడుతున్నారనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు 'ధీమాన్', 'పవన్‌లు', 'రీతులు' ఎవరో ఒకరికి పోయినా ఆ లవ్ ట్రాక్ అనేది పోద్ది. ఇంకా మళ్ళీ ఏమన్నా ఇంకో లవ్ ట్రాక్ ఉందారా అంటే, ఆ 'కళ్యాణ్', 'తనూజ' ఏమైనా లవ్ ట్రాక్ ఉందంటే అది వర్కౌట్ అవ్వట్లా. 'కళ్యాణ్' వన్ సైడ్ నుంచి కొంచెం ప్రయత్నిస్తున్నా గానీ 'తనూజ' అయితే అసలు ఆ ఛాన్సే తీసుకోవట్లేదనమాట. ఇంకా ఈ మధ్య వాళ్ళిద్దరికి ఎక్కువగా గొడవలు జరగడం మనం చూస్తున్నాము. 'కళ్యాణ్‌కి' మనకి 'తనూజకి' గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ లవ్ ట్రాక్ లేదు. ఇంకా 'దివ్య' అంటే 'దివ్య' పాటికి బాండింగ్ మెయిన్ మన 'భరణి' గారు నాన్న అనుకుంటా ఏదో వాళ్ళ బాండింగ్ అటు పోతుంది. ఇంక లవ్ ట్రాక్ చేసేదానికి ఇంకెవరు లేరు హౌస్‌లో ప్రస్తుతానికి. 'నిఖిల్' ఉంటే 'నిఖిల్' పాటికి 'నిఖిల్' ఉంటున్నాడు. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. మాట్లాడితే మాట్లాడతా లేకపోతే లేదు అన్నట్టే ఉందన్నమాట 'నిఖిల్' పరిస్థితి. ఇంకేం లేదు అందుకని వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నా భయపడాల్సొస్తుంది. ఇంకా ఈ లవ్ ట్రాక్ పోతేమో అందులో 'రీతు' కూడా టాస్క్‌లో వస్తే లేడీస్ లవ్‌లో కొంచెం బాగా ఆడే అమ్మాయి. 'డీమాన్ పవన్' కూడా టాస్క్‌లో వస్తే కొంచెం బాగా ఆడే అబ్బాయి. వీళ్ళిద్దరిలో పోతే ఏమన్నా అవుద్దామని ఓట్లు తక్కువ వచ్చినా గాని ఎలిమినేట్ చేయట్లేదు వాళ్ళని. తర్వాత మన 'మాధురి' గారు కూడా ఎలిమినేట్ అవుతాం అనుకున్నారు కానీ అవుతారు అనుకున్నాం గానీ లాస్ట్‌లో మనకి 'మాధురి' గారు ఏ కంటెంట్ అయితే ఇచ్చారో అందరితో కలిసి ఉండడము. కానీ ఏం అర్థం కావట్లేదు ఈ మధ్య. శ్రీజ ఫస్ట్ శ్రీజని తిడతారు. మళ్ళీ ఏమైనా గేమ్స్ వస్తే శ్రీజనే సపోర్ట్ చేస్తారు. 'భరణి' గారిని ఫస్ట్ సపోర్ట్ చేస్తారు. 'భరణి' గారు మళ్ళీ లాస్ట్‌కొచ్చేసరికి 'భరణి' గారి విషయం వాళ్ళతో వీళ్ళతో పోయి 'భరణి' గారి గురించి చెడుగా చెప్తారు. 'తనుజతో' గొడవ పడతారు. మళ్ళీ 'తనుజతో' కలుస్తారు. అసలు ఏంటో అసలు గంటకి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. పిచ్చి దొబ్బుతుంది అసలు అర్థం చేసుకోవడానికి. ఆమె పరిస్థితి ప్రెజెంట్ అలా ఉందన్నమాట. ఒక్కొక్క మనకి ఎపిసోడ్‌లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటున్నారన్నమాట. అంటే గంటకి మారుతున్నారు. ఒక ఫ్లో అనేది లేదు. ఏదో డిఫరెంట్ ఫ్లోలో ఉంటుంది. మొత్తానికైతే పర్లేదు. కంటెంట్ అయితే బానే ఇస్తుందని చెప్పుకోవచ్చు. మనము 'కళ్యాణ్‌తో' ఏదైతే ఫస్ట్ గొడవ పడిందో, 'కళ్యాణ్‌కి' మనకి 'మాధురి' గారికి గొడవ జరిగిందో, ఆ గొడవ ఫస్ట్ మనం చూసుకున్నాం. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళిద్దరి ర్యాప్ అసలు ఎలాగుంది. నిన్న మనం చూసిన ఎపిసోడ్‌లో వాళ్ళిద్దరు అసలు 'మాధురి' గారు ఆ జుట్టు పట్టుకోవడం గాని, మన 'కళ్యాణ్' నవ్వడం కానీ, మన 'ఇమాన్యుయల్' వచ్చి ఆ టాస్క్ గుంజీలు తీపిస్తాడు కదా! అక్కడ మన 'డీమాన్ పవన్‌తో' మాట్లాడే విధానం కానీ అందరితో కలిసిపోయిందనమాట. అందరితో కలిసిపోయింది. మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంది. బాండింగ్స్ 'తనుజతో' మంచి బాండింగ్ ఉంది. ఇవి కూడా బాగా కలిసొస్తున్నాయి ఆమెకి. కంటెంట్ కూడా బానే వస్తుంది ఆమె దగ్గర నుంచి. ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' ఆ కెమెరా వచ్చేసేసి పెడుతున్నాడంటే వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని పోయి పెడుతున్నాడంటే ఏదో ఒక కంటెంట్ ఉన్నట్టే అర్థం. లేకపోతే ఇప్పుడు 'రాము' దగ్గరైతేమి, మన 'గౌరవ్', 'నిఖిల్' వాళ్ళ దగ్గర పెట్టట్లేదంటే అర్థమేంటి? వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ రావటం లేదు. అదనమాట మ్యాటరు. కెమెరా ఎక్కువ సేపు వాళ్ళ దగ్గర ఉంచుతున్నాడంటే, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత కంటెంట్ వస్తుంది అని అర్థమనమాట. ఈ ఎపిసోడ్‌లు ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే 'మాధురి' గారు చాలా సార్లు చూపించడం జరిగింది. దీనివల్ల కంటెంట్ ఆమె దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, ఆమెను కూడా ఎలిమినేట్ చేయాలంటే కొంచెం భయపడాల్సొస్తుందనమాట. ఎందుకు అంతలోకి రిస్క్ ఎందుకు తీసుకోవడం? చూద్దాం ఇంకా 1 వీక్, 2 వీక్ చూసేసి అప్పుడు ఆలోచిద్దామని అనమాట. ఇప్పుడు మనమందరం అనుకుంటున్నాం జనాల ద్వారా ఓట్లు ఏదైతే ఏస్తారో దాని ద్వారా ఎలిమినేషన్ అయితే జరుగుతుందని. ఏది కాదండి. లాస్ట్‌కి మనం ఎన్ని ఓట్లేసినా, ఏం జేసినా లాస్ట్‌కి వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేస్తారు. అది మీరు ఫస్ట్ మైండ్‌లో ఫిక్స్ అవ్వాలన్నమాట. గౌరవ్ అయితే మామూలుగా మనం చూసుకున్నట్లయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ అవ్వడు ఈ వీక్. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. కానీ గౌరవ్ నుంచి కంటెంట్ రావటం లేదు. మనోడు తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. తెలుగు మాట్లాడడం చూస్తున్నాడు కానీ ఇంక అది నేర్చుకునే అంత టైం కూడా లేదింకా. ఇంగా మనకి 50 డేస్ కూడా దాటిపోయింది. ఇంకా 50 డేస్ కంటే తక్కువుందన్నమాట. ఇప్పుడు తెలుగు నేర్చుకొని, మాట్లాడి అదంతా చేసేసరికి ఇదంతా అయ్యే పని కాదనమాట. అందువల్లే ఇంక వాళ్ళు గూడా ఒక డిసిషన్ తీసుకొని హౌస్‌లో ఇప్పుడు నామినేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరు వీక్‌గా ఉన్నారు అనేది వాళ్ళు ఆలోచించి, దాని ప్రకారం ఓటింగ్‌లో గూడా కొంచెం అటు ఇటుగా అంటే ఒక 500 ఓట్లు, 400 ఓట్లు డిఫరెన్స్‌తో ఉంటే మాత్రం ఎవరైతే వాళ్ళని ఒక నలుగురిని తీసుకుంటారనమాట. అంటే డిఫరెన్స్ ఉంటది కదా! 300 ఓట్లు, 400 ఓట్లు ఒక నలుగురిని తీసుకొని వీళ్ళ నలుగురిలలో కంటెంట్ మన దగ్గర నుంచి ఎవరి నుంచి రావట్లేదు అనేది ఆలోచించి ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 4 మెంబర్స్ గౌరవ్ అయితేమి, మన 'దివ్యల మాధురి' అయితేమి, 'ధీమాన్ పవన్' అయితే, 'రీతు' అయితే ఉండడం జరిగింది. వీళ్ళ నలుగురిలో వచ్చి ఇంక చూసుకుంటే కొంచెం కంటెంట్ తక్కువ వచ్చేది గౌరవ్ అనే చెప్పుకోవచ్చు. ఇంక దాని ద్వారా వాళ్ళు ఇంగ సరే గౌరవ్‌ని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. ఎలిమినేట్ అయితే చేసేసారు. అయిపోయిందనమాట. ఇది మనకొచ్చిన అప్డేట్. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. ఈ వీక్ 8థ్ వీక్ ఏదైతే ఉందో గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. అదనమాట మ్యాటరు.
ఇదైతే జరుగుతుందనమాట. లెక్క ప్రకారం అయితే ఓటింగ్ ప్రకారం వీటి ప్రకారం తీసుకుంటే మన రీతు ఇంకా 'దివ్య మాధురి' గారు వీళ్ళిద్దరిలో ఒకరవుతారని అనుకున్నాం కానీ ఇప్పుడు అంచనా మీకు కూడా తెలిసుంటుంది కదా! దీని ప్రకారం చూస్తున్నారు. ఒక 500, 400 ఓట్ల డిఫరెన్స్ ఉంటే వాళ్ళలో కాలిక్యులేట్ చేసుకొని ఇంక వాళ్ళ ప్లానింగ్స్‌తో ఎవరుంటే బెస్ట్ హౌస్‌లో ఎవరుండకపోతే బాగుంటుంది అయన్నీ ఆలోచించుకొని చేస్తున్నారనమాట. ఇది జరిగే పరిస్థితి. అసలు మీకు గౌరవ్‌ని ఎలిమినేట్ చేయడం మీకెంతమందికి నచ్చింది? ఇది అన్‌ఫెయిర్ అనుకుంటున్నారా? ఫెయిర్ అనుకుంటున్నారా? గౌరవ్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఇచ్చేవాడు. అంతలోపు ఎలిమినేట్ చేయాల్సింది కాదేమో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎంతమంది గౌరవ్‌కి సపోర్ట్ చేస్తున్నారు? ఇది అన్‌ఫెయిర్ అనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి ఇలా అన్‌ఫెయిర్ అనుకుంటా పోతే ప్రతిదీ అనుకోవాల్సొస్తుందనమాట. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇది నిజమే అనిపిస్తుంది ఒక రకంగా. ఇప్పుడు మనకి 'డీమోన్ పవన్‌ని, రీతుని' వీళ్ళిద్దరిలో ఎవరినొకరిని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌లో అనేది కొంచెం కంటెంట్ అనేది తగ్గుద్ది ఖచ్చితంగా. ఆ లవ్ ట్రాక్ అనేది తగ్గుద్ది. ఆ గొడవలు అయన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఒకరు డల్ అవుతారు. ఆటోమేటిక్‌గా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకొకరు డల్ కూడా అవుతారు. ఇంకా 1 వీక్ అంతా మళ్ళీ నార్మల్‌గా ఉంటదన్నమాట సీదాగా. మన 'దివ్యల మాధురి' గారు కూడా కొంచెం అంతో ఇంతో కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేసినా మళ్ళీ ఏమో అంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడిప్పుడే ఆమె కొంచెం బూస్టింగ్ ఇస్తున్నారు గదా! మళ్ళీ ఏమైనా కంటెంట్ ఏమైనా తగ్గుద్దామని ఆలోచిస్తున్నారన్నమాట. ఆహ్, పర్లేదు అంటే వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే 'బిగ్ బాస్' టీమ్ నుంచి ఆలోచిస్తే గౌరవ్ అనేది కరెక్ట్ డిసిషనే అనుకోవచ్చనమాట. గౌరవ్ అని ఏదైతే తెలుగుతో ఇబ్బంది పడుతున్నాడో అసలు అలాంటోళ్ళని తెలుగు రానప్పుడు తీసుకురావడమే వేస్ట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే. వాళ్ళకి తెలుగు రానోళ్ళని తీసుకురావడమే వేస్ట్. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఎంతమంది లేరండి బాబు. అసలు అగ్ని పరీక్షలో ఎంతమంది పోరాడలేదు. రావాలని 'బిగ్ బాస్‌కి' ఎవరినో తెలుగు రానోళ్ళని తీసుకొచ్చి తెలుగు షోలో ఏస్తే ఏం మాట్లాడతారు? ఏంటి? ఇంగే ఫన్‌గా ఫస్ట్ మాట్లాడుకోవాలంటే మనం. అసలు అదే తప్పనమాట. సరే మొత్తానికైతే ఆ అబ్బాయి స్ట్రగుల్ అయ్యాడు. మొత్తానికైతే గౌరవ్ అయితే ఎళ్ళిపోయాడు. ఇంగా మీరు అసలు ఈ వీక్ మీరసలు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారు? అని మీరు అనుకోని ఉంటారు కదా! ఎవరో ఒకరు ఈ వీక్ వీళ్ళు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా అని మీరెవరు అనుకున్నారో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి వస్తుందో ఏంటో అనేది. ఇదనమాట ఈరోజు వీడియో. మొత్తానికైతే 'బిగ్ బాస్' హౌస్ 8థ్ వీక్‌లో అయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిద్ది. అండ్ ఇంకోటేంటంటే మన అంతేనండి. ఇంకేముంది. ఇంకా ఏమన్నా ఉంటే అప్‌డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మనకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఫర్దర్‌గా చాలా వీడియోలు వస్తాయి మన దగ్గర నుంచి. అయన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.